Tally Lukesh SAP Software Training. Hello guys, welcome to Tally Lukesh YouTube channel. సో టుడే SAP FICOలో ఒక న్యూ టాపిక్ అనేది డిస్కస్ చేస్తున్నాను. అది ఏమిటి అంటే అసెట్ అకౌంటింగ్ కాన్ఫిగరేషన్ స్టెప్స్ మీతో డిస్కస్ చేస్తున్నాను. లాస్ట్ క్లాస్లో నేను అసెట్ అకౌంటింగ్ సంబంధించి ఓవర్వ్యూ థియరీ మీతో డిస్కస్ చేస్తున్నాను క్లియర్ కట్గా, చాలా డెప్త్ నాలెడ్జ్తో. ఒకసారి ఆ వీడియో చూస్తే మీకు ఓవర్వ్యూ ఎలా ఉంటుందని తెలుస్తుంది. ఈ యొక్క క్లాస్లో కాన్ఫిగరేషన్ ఎలా చేయాలి అనేది చెప్తాను. సో 2 పార్ట్స్గా నేను చెప్తాను. దీంట్లో పార్ట్ 1 గురించి మీతో డిస్కస్ చేస్తాను. వీడియోని ఎక్కడ కూడా స్లిప్ చేయకుండా చూడండి, చాలా నాలెడ్జ్ గెయిన్ చేస్తారు. సో ఫస్ట్ టైం మన ఛానల్ న్యూ వ్యూవర్స్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ వాల్యుబుల్ కామెంట్స్ని పెట్టండి. ఓకేనా? చూడండి అసెట్ అకౌంటింగ్ కాన్ఫిగరేషన్, ఇది పార్ట్ 1 అండి. వీటిని మనం కాన్ఫిగరేషన్ స్టెప్స్ అంటాము. వీటికి సంబంధించి టీ కోడ్స్ కొన్ని ఇక్కడ ఇచ్చున్నారు. రిమైనింగ్ మనం పాత్ ద్వారా వెళ్ళాల్సి వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు కాపీ రెఫరెన్స్ చార్ట్ ఆఫ్ డిప్రిషియేషన్ అండ్ స్పెసిఫైడ్ డిస్క్రిప్షన్ ఆఫ్ చార్ట్ ఆఫ్ డిప్రిషియేషన్, కాపీ డిలీట్ డిప్రిషియేషన్ ఏరియాస్, వీటిని ఇప్పుడు మనం ఫస్ట్ కాన్ఫిగరేషన్ చేద్దాం. ఓకే, చూడండి రిమైనింగ్ కూడా ఎలా చేయాలనేది చూపిస్తాను. SAP ఈజీ యాక్సెస్ సర్వర్లోకి వచ్చాను. నేను పాత్ ద్వారా చూపిస్తాను. ఓకే, SPRO ఎంటర్, SAP రెఫరెన్స్ ఇమేజ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, అసెట్ అకౌంటింగ్, ఆర్గనైజేషన్ స్ట్రక్చర్, కాపీ రెఫరెన్స్ చార్ట్ ఆఫ్ డిప్రిషియేషన్ కాపీ ఇస్తున్నాను. సో చూడండి, ఎప్పుడైతే ఇది క్లిక్ చేస్తానో ఆటోమేటిక్గా మనకి కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఇక్కడ చూపిస్తున్నాయి. మనం ఫస్ట్ సెలెక్ట్ చేసుకుందామండి. చూస్. ఎప్పుడైతే ఫస్ట్ 1 సెలెక్ట్ చేస్తామో మనకి ఎంటీ స్క్రీన్ ఇలా చూపిస్తుంది. సో మనం ఏం చేయాలి, ఇక్కడ కాపీ ఆర్గనైజేషన్ ఆబ్జెక్ట్ ఉంది కదా, దీన్ని సెలెక్షన్ చేస్తే మనకి ఫ్రమ్ చార్ట్ ఆఫ్ డిప్రిషియేషన్ టు చార్ట్ ఆఫ్ డిప్రిషియేషన్ చూపిస్తుంది. సో చార్ట్ ఆఫ్ డిప్రిషియేషన్ అంటే ఏంటంటే సో మనము ఇండియన్సా లేదంటే అదర్ కంట్రీ పర్సన్సా, ఇక్కడ ప్రీ డిఫైన్డ్గా SAP FICOలో ఇండియాకి సంబంధించి ఇతర కంట్రీకి సంబంధించి ఆటోమేటిక్గా వాళ్ళు ఇచ్చి ఉంటారు. మనం ఇండియాకి సంబంధించి సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ డ్రాప్ డౌన్ చేద్దాం. 1IN అంటే మన ఇండియాదని అర్థం. చూద్దాం. ఇక్కడ చూసారా, 1IN శాంపుల్ చార్ట్ ఆఫ్ డిప్రిషియేషన్ ఇండియా, దీన్ని సెలెక్ట్ చేయండి. ఓకే, చేసుకున్న తర్వాత మన కంపెనీకి సంబంధించి ఓన్ చార్ట్ ఆఫ్ డిప్రిషియేషన్ ఒకటి క్రియేషన్ చేసుకోవాలి. ఓకే, ఇది చేసుకునేది మనం గుర్తుపెట్టుకోవాలి, లేకపోతే సమ్ టైమ్స్ మధ్యలో మనం చేసేటప్పుడు ఎర్రర్స్ వస్తాయి. ఇక్కడ నేను VI-V7 ఇచ్చాను. VI-V7 కంటిన్యూ ఇస్తున్నాను. కంటిన్యూ. సో డూ యూ రియల్లీ వాంట్ టు ట్రాన్స్ఫర్ నెంబర్ అండ్ ఎస్. ఓకే, రిక్వెస్ట్ అడుగుతుంది, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్, మనం ఓకే ఇద్దాం. చార్ట్ ఆఫ్ డిప్రిషియేషన్ 1IN కాపీ టు VI-V7. ఓకే, మనం చేసింది కాపీ అయిందా లేదా అనేది ఇక్కడ కంప్లీటెడ్ యాక్టివిటీస్ లెవెల్ని చెక్ చేయొచ్చు. చూడండి, చార్ట్ ఆఫ్ డిప్రిషియేషన్ 1IN కాపీ టు VI-V7 అంటే ఇండియా చార్ట్ ఆఫ్ డిప్రిషియేషన్ని మనం ఓన్గా క్రియేషన్ చేసుకున్నామా, దానికి మనకి కాపీ అయిందనమాట. ఒకసారి ఎంటర్ ఇవ్వండి. ఎంటర్, డన్. ఓకే, సో ఇప్పుడు మనం బ్యాక్ వచ్చేద్దాం. నెక్స్ట్ స్పెసిఫైడ్ డిస్క్రిప్షన్ ఆఫ్ చార్ట్ ఆఫ్ డిప్రిషియేషన్, ఇది సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తే ఇక్కడ చాలామంది క్రియేషన్ చేసుకుంటారు వాళ్ళ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఆల్రెడీ ఇంతకుముందు మనం ప్రీవియస్ కాపీ రెఫరెన్స్ చేసాం కదా, అదే ఇక్కడికి వచ్చి ఉంటుంది. పొజిషన్లోకి వెళ్దాం. చార్ట్ ఆఫ్ డిప్రిషియేషన్. ఓకే, ఇక్కడ వచ్చేసి మనం ఏం తీసుకోవాలి, లైక్ VI-V7. ఓకే, సో ఇప్పుడు నేను ఏదైతే క్రియేట్ చేసుకున్నానో నా కంపెనీకి సంబంధించి అది ఇక్కడ చూపించేస్తుంది. VI-V7 శాంపుల్ చార్ట్ ఆఫ్ డిప్రిషియేషన్ ఇండియా.
లేదు ఇది తీసేసి మనం ఓన్గా పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ శాంపుల్ తీసేస్తాను, లేదంటే మొత్తం తీసేస్తాను. చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఫర్ నా కంపెనీ ఇస్తున్నాను BIV1. ఓకే, సేవ్. ఓకే ఓకే నా కంపెనీ క్రియేట్ అయిందా, చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఫర్ BIV1. ఓకే, బ్యాక్ వచ్చేయండి. తర్వాత కాపీ ఆర్ డిలీట్ డిప్రిసియేషన్ ఏరియాస్, దీన్ని సెలెక్షన్ చేయండి. చూడండి 2 కాన్ఫిగరేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యాయి కాబట్టి ఇలా గ్రీన్ టిక్లో పడింది. ఓకే, థర్డ్ వన్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత మన చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ సెలెక్షన్లో ఉంటుంది. మనం ఇక్కడ కంటిన్యూ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఇక్కడ చూస్తే సో క్లయింట్ బిజినెస్లో కావచ్చు, ఎన్ నెంబర్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిజినెస్లో కావచ్చు, ఇక్కడ ప్రీ డిఫైన్డ్గా ముందుగానే SAP FICOలో కొన్ని డిప్రిసియేషన్ సంబంధించి ఇక్కడ ఇచ్చి ఉన్నారు. ఇవన్నీ మనకు అవసరం లేదు. సో ఫస్ట్ వన్ చూడండి, 1 బుక్ డిప్రిసియేషన్ రియల్, GL వచ్చేసి 1 అని ఇచ్చారు. మనకి ఇది ఒక్కటి చాలు, రిమైనింగ్ ఏం అవసరం లేదు. లేదు అనుకుంటే 15 డిప్రిసియేషన్ యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్, ఈ 2 కూడా పెట్టుకోవచ్చు. ఇంకా రిమైనింగ్ అన్ని సెలెక్ట్ చేసి మనం డిలీట్ చేయొచ్చు. ఇవన్నీ మనకు అన్నెసరీ, డిలీట్. ఈ 2 చాలు మనకి. ఓకేనా. సో 1 బుక్ డిప్రిసియేషన్ 1 అని ఇచ్చారు ఇక్కడ. ఓకే డన్. సో ఇక్కడ రియల్ టైం అనమాట, ఇది రియల్ టైం. ఒకసారి చూడాలంటే చూడవచ్చు ఓపెన్ చేసి. చూసారా, డిప్రిసియేషన్ ఏరియా 1, బుక్ డిప్రిసియేషన్, పోస్టింగ్ ఇన్ GL, ఏరియా పోస్టింగ్స్ ఇన్ రియల్ టైం. సో ఇక్కడ ఏంటి, మన రియల్ టైంలో ఎక్కువగా ఫస్ట్ మనం యూజ్ చేసేది బుక్ డిప్రిసియేషన్ యూజ్ చేస్తారు. ఇంకా రిమైనింగ్ కూడా అవసరాన్ని బట్టి సిచ్యువేషన్ బట్టి యూజ్ చేస్తాం. ఓకే, బ్యాక్ సేవ్ చేస్తున్నాను. చూడండి ఆటోమేటిక్గా నా కంపెనీకి సంబంధించి బుక్ డిప్రిసియేషన్ ఏదైతే చేస్తున్నానో చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ వాటికి ఇవన్నీ లింక్అప్ అయిందనమాట. ఓకే, చూడండి. ఓకే ఓకే డేటా వాజ్ సేవ్డ్ సక్సెస్ఫుల్గా. మనం 3 సంబంధించి డిప్రిసియేషన్ అది కంప్లీట్ చేస్తున్నాం. ఓకే, బ్యాక్. సో నెక్స్ట్ వన్ ఏముందో చూద్దాం. నెక్స్ట్ వన్ చూడండి, అసైన్ ఇన్పుట్ ట్యాక్స్ ఇండికేటర్ ఫర్ నాన్ ట్యాక్సబుల్ అక్విజిషన్. మన టీ కోడ్ వచ్చేసి OBCL. అలా అయినా వెళ్ళొచ్చు, లేదు అంటే మనం పాత్ ద్వారా అయినా వెళ్ళొచ్చు, అవర్ చాయిస్. ఓకేనా. సో పాత్ ద్వారానే వెళ్దాం. ఓకే, అసెట్ అకౌంటింగ్ వచ్చేయండి. అసెట్ అకౌంటింగ్ వచ్చిన తర్వాత ఇంటిగ్రేటెడ్ విత్ జనరల్ లెడ్జర్, బ్యాక్ వచ్చేయండి. ఇంటిగ్రేటెడ్ విత్ జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకి ఎక్కడికి వెళ్ళాలి, చూసారా, అసైన్ ఇన్పుట్ ట్యాక్స్ ఇండికేటర్ ఫర్ నాన్ ట్యాక్సబుల్ అక్విజిషన్స్. ఓకే, దీన్ని సెలెక్షన్ చేసుకోండి. యా, సో ఇక్కడ చూస్తే మనకు మనలాగే చాలామంది ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు మనం ఏదైతే క్రియేషన్ చేస్తున్నామో అది మనకి ఇక్కడ రావాలి, మన కంపెనీ కోడ్. సో మన కంపెనీ నేమ్ సిటీ. తర్వాత ఇక్కడ ఇన్పుట్ ఇచ్చారు చూడండి, ఇన్పుట్ ట్యాక్స్ కోడ్, అవుట్పుట్ ట్యాక్స్ కోడ్. ఇక్కడ కొన్ని SAPలో స్టాండర్డ్స్ ఇచ్చి ఉంటారు ప్రాక్టీస్ చేయడానికి కావచ్చు, బట్ రియల్ టైంలో వెళ్ళినప్పుడు వేరే విధంగా ఉంటాయి. ఓకేనా. పొజిషన్లోకి వెళ్దాం. కంపెనీ కోడ్ ఇస్తున్నాను, చూసారా, BIV1. ఇది నా కంపెనీ కోడ్, కంపెనీ నేమ్ సిటీ హైదరాబాద్. ఇక్కడ వచ్చేసి B0 A0 ఇస్తున్నాను. ఇది కొన్ని స్టాండర్డ్స్ ఇచ్చి ఉంటారు, దాని ప్రకారంగా వెళ్తున్నాను. మన రియల్ టైంలో వర్క్ చేసేటప్పుడు అక్కడ ఏదైతే మనం తీసుకుంటామో అవే ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది. ఓకేనా, సేవ్. ఓకే, డేటా వాజ్ సేవ్డ్. ఓకేనా, సక్సెస్ఫుల్గా మనకి అసైన్ ఇన్పుట్ ట్యాక్స్ ఇండికేటర్ ఫర్ నాన్ ట్యాక్సబుల్ అక్విజిషన్స్ సెకండ్ కాన్ఫిగరేషన్ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. తర్వాత సో అసైన్ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ టు కంపెనీ కోడ్. మన చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఏదైతే ఉందో అది కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి. సో ఇది కూడా మనం పాత్ ద్వారానే వెళ్దాం. బ్యాక్ వచ్చేయండి.
ఓకే, ఇంటిగ్రేషన్ విత్ జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ బ్యాక్ వచ్చేయండి. అసెట్ అకౌంటింగ్ వెళ్ళిన తర్వాత ఇక్కడే పైన ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, అసైన్ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ టు కంపెనీ కోడ్, దీన్ని సెలెక్ట్ చేస్తున్నాము. ఓకే, సో ఇప్పుడు మన కంపెనీ కోడ్కి చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ మనం ఏదైతే క్రియేషన్ చేసామో దానిని అసైన్ చేయాలి. ఓకే, మనది ఎక్కడ ఉందో చూద్దాం. పొజిషన్లోకి వెళ్దాం. కంపెనీ కోడ్ ఇస్తున్నాను, VIV1, ఎంటర్. చూసారా, VIV1, వివో పీవీటీ ఎల్టీడీ, ఇది నా కంపెనీ. ఇక్కడ నేను ఏదైతే క్రియేషన్ చేశానో అది ఇక్కడ ఇచ్చుకుంటాను. డ్రాప్ డౌన్ చేయొచ్చు, లేదంటే ఇక్కడ టైప్ చేస్తే వచ్చేస్తుంది అనమాట, VIV7. లేకుంటే డ్రాప్ డౌన్ చేద్దాం. ఉందా, VIV7, ఎస్, సేవ్ చేయండి. ఓకే, డేటా వాజ్ సేవ్డ్. ఓకే, సో మనకి 3 కాన్ఫిగరేషన్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయాయి. సో తర్వాత నెక్స్ట్ వన్ చూడండి, స్పెసిఫై అకౌంట్ డిటర్మినేషన్. సో ఇది ఎలా మనం చేయాలి, దీనికి టీ కోడ్ ఏమి ఇవ్వలేదు, మనం పాత్ ద్వారా వెళ్ళాల్సి వస్తుంది. ఓకేనా, చూడండి, బ్యాక్ వచ్చేస్తున్నాను. ఓకే, ఇక్కడే ఈ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఇక్కడే ఉంటుంది మనకి. అసెట్ క్లాస్, స్పెసిఫై అకౌంట్ డిటర్మినేషన్. ఓకేనా, దీన్ని సెలెక్ట్ చేయండి. యా, ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ మీరు చూస్తే మనకి అసెట్స్ ఉంటాయి, టాంజిబుల్ అసెట్స్ ఉంటాయి. ఏమేమి ఉంటాయి, ల్యాండ్, బిల్డింగ్, మెషినరీ, ప్లాంట్, ఫర్నిచర్, కంప్యూటర్, ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ అసెట్స్ మనకు ఉంటాయి. సో ఇవి ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడ ఒక అకౌంట్ డిటర్మినేషన్, ఒక నెంబర్ కానీ ఇచ్చేసి వాటిని మనం క్రియేషన్ చేసుకోవాలి. మన బిజినెస్లో ఎలాంటి టైప్స్ ఆఫ్ అసెట్స్ ఉన్నాయి అనేసి. ఓకే, ఇక్కడ మనం ఒకటి కావాలంటే ఒకటి ఓపెన్ చేసి చూసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఓకేనా, ఓపెన్ చేయడానికి ఛాన్స్ లేకుండా ఉంది. ఓకేనా, సో ఇప్పుడు ఆల్రెడీ చాలామంది చేస్తున్నారు కదా, ఇక్కడ మనం న్యూ ఎంట్రీస్ తీసుకొని మనం కూడా ఒక 5 నెంబర్స్తో డిఫైన్ చేసుకోవచ్చు. ఓకే, అది మన యొక్క బిజినెస్లో ప్లాంట్ ఉందా, మెషినరీ ఉందా, బిల్డింగ్ ఉందా, ల్యాండ్ ఉందా, దాని ప్రకారంగా మనం చేసుకోవచ్చు. ఓకేనా, న్యూ ఎంట్రీస్. యా, ఇక్కడ నేను ఇస్తున్నాను VIV10. సో ఇవన్నీ మనం రాసుకోవాలండి, లేకపోతే కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ నేను వచ్చేసి మెషినరీ ఇస్తున్నాం, తర్వాత VIV11, ఇక్కడ వచ్చేసి లైక్ బిల్డింగ్. ఇలా మీరు ఎన్ని ఉంటే నేను చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. VIV12, నేను జస్ట్ 3 చేస్తున్నాను. ఓకేనా, ప్లాన్. ఓకేనా, సేవ్ చేయొచ్చు. వీటిని మనం ఇక్కడ రాసుకున్నాం ఒకసారి, ఎందుకంటే కన్ఫ్యూజన్ అవ్వకుండా. ఇక్కడ వచ్చేసి నేను VIV7 డిప్రిసియేషన్ చేసుకున్నాను కదా. ఓకే, అకౌంట్ డిటర్మినేషన్ ఇక్కడ రాసుకుంటాను, VIV10, VIV11, VIV12, ఇలా అకౌంట్ డిటర్మినేషన్ చేసుకుంటాం. మెషినరీ, బిల్డింగ్, ప్లాంట్, ఇక్కడ పక్కనే VIVN, ఎందుకంటే చాలామంది చేస్తుంటారండి, అందుకోసమే నేను ఇస్తున్నాను. సేవ్. ఓకే, ఓకేనా, సో డేటా వాజ్ సేవ్. 3 క్రియేషన్ చేసుకున్నాం. ఓకే, నెక్స్ట్ బ్యాక్ వచ్చేస్తున్నాను. బ్యాక్, నెక్స్ట్ వన్ ఏముందో చూడండి, క్రియేట్ స్క్రీన్ లేఅవుట్ రూల్స్. సో ఇది కూడా మనం ఎలా చేయాలనేది కాన్ఫిగరేషన్ చూపిస్తాను. ఓకే, చూడండి. సో ఇంతకుముందు మనం అకౌంట్ డిటర్మినేషన్
సో మన బిజినెస్లో ఎలాంటి అసెట్స్ ఉన్నాయో వాటికి మనం క్రియేషన్ చేసుకున్నాం. ఇప్పుడు స్క్రీన్ లేఅవుట్స్ కూడా సేమ్ దానికి లాగానే ఉంటుంది. చూడండి, అసెట్ క్లాస్లోనే దాని కిందనే చూడండి, క్రియేట్ స్క్రీన్ లేఅవుట్స్. యా, సో ఇక్కడ కూడా చూశారు, ఇంతకుముందు అకౌంట్ డిటర్మినేషన్ ఏవైతే ఇచ్చి ఉంటారో అక్కడ మనము 5 నెంబర్స్తో ఇచ్చుకుంటాం అకౌంట్ డిటర్మినేషన్ అనేది. ఇక్కడ మనం 4 నెంబర్స్తో స్క్రీన్ లేఅవుట్స్ ఇస్తాం. సేమ్ పదాలు ఇవ్వచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, మనం ఇక్కడ కాపీ 3 or 4 సెలెక్ట్ చేసుకొని కాపీ అని ఇవ్వచ్చు, మళ్ళీ వెయిట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఆల్రెడీ చాలామంది చేస్తున్నారు కదా. అలాగా పొజిషన్లోకి వెళ్తే మనం ఏం చేయలేదు కాబట్టి ఇక్కడ చూపించదు. ఓకే, ఇక నేను సెలెక్ట్ చేస్తున్నాను. యా, సో కాపీ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ ఉన్న నెంబర్స్ తీసేసి నాకు నచ్చిన నెంబర్స్ ఇస్తాను. BI10 ఇచ్చాను. దీనికి వచ్చేసి మెషినరీ ఇస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి BI11 ఇచ్చాను. బిల్డింగ్, సో ఇక్కడ వచ్చేసి ఒకవేళ వీటి మీద ఆల్రెడీ నేమ్స్ ఉంటాయి కన్నా ఎర్రర్ చూపిస్తుంది మనకి. ఇక్కడ వచ్చేసి ప్లాంట్. ఓకే, అండ్ దెన్ ఎంటర్. నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ కాపీడ్. సేవ్ చేస్తున్నాను. సేవ్. ఓకే, డేటా వాజ్ సేవ్డ్. ఓకే, ఇక్కడ స్క్రీన్ లేఅవుట్స్ ఏవైతే ఇచ్చారో వాటిని ఇక్కడ నేను రాసుకుంటానండి, కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఓకే, BI10, BI11, BI12. ఓకే, డన్. నెక్స్ట్, డిఫైన్ నెంబర్ రేంజ్ ఇంటర్వెల్స్. డిఫైన్ నెంబర్ రేంజ్ ఇంటర్వెల్స్ ఇది వచ్చేసి మనకి AS08లోకి వెళ్ళి డైరెక్ట్గా చేయొచ్చు. బ్యాక్ వచ్చేస్తున్నాను. బ్యాక్ /n టోటల్గా బ్యాక్ వచ్చేస్తున్నాను. ఇక్కడ AS08 ఎంటర్. కంపెనీ కోడ్ ఇస్తున్నాను, BIV1. తర్వాత ఇంటర్వెల్స్. సో మనము నెంబర్ రేంజెస్ గ్లోబల్ సెట్టింగ్స్లో ఎలా ఇస్తామో దీంట్లో కూడా అదే విధంగా ఇవ్వాలి. ఓకేనా, ఎందుకంటే మనం ఎంట్రీస్ పాస్ చేసేటప్పుడు నెంబరింగ్ తీసుకోవాలి కాబట్టి 01 ఇస్తున్నాను. 1 నుంచి 500 ఇస్తున్నాను. ఎంటర్. 01 నుంచి 500 సేవ్ చేస్తున్నాను. ఓకే, ద చేంజెస్ ఫర్ సేవ్డ్. ఓకే, సక్సెస్ఫుల్గా సేవ్ అయిపోయింది. బ్యాక్ /n బ్యాక్. సో తర్వాత చూడండి, నెక్స్ట్ కాన్ఫిగరేషన్ ఏముంది, డిఫైన్ అసెట్ క్లాసెస్ OA. ఓకే, దీంట్లోకి వెళ్దాం. అసెట్ క్లాసెస్కి యా, చూడండి ఇక్కడ ఆల్రెడీ చాలామంది క్రియేషన్ చేసుకొని ఉంటారు. కావాలంటే ఒకటి ఓపెన్ చేసి చూద్దాం. చూసారా ఏ విధంగా ఇచ్చారనేది. అసెట్ క్లాస్, షార్ట్ టెక్స్ట్, అకౌంట్ డిటర్మినేషన్, స్క్రీన్ లేఅవుట్ రూల్. మనం ఏవైతే క్రియేషన్ చేసామో అకౌంట్ డిటర్మినేషన్ అండ్ స్క్రీన్ లేఅవుట్స్ వాటిని ఇక్కడ ఇచ్చుకోవాలి. నెంబర్ రేంజ్ ఈ విధంగా. ఓకే, బ్యాక్ వచ్చేది. మనం న్యూ ఎంట్రీస్లోకి వెళ్ళి క్రియేషన్ చేద్దాం. అసెట్ క్లాస్ అనేది మనం ఓన్గానే క్రియేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ చాలా రకాలుగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెంబర్స్ ఉంటాయి. వాటినైనా తీసుకోవచ్చు, లేదు అంటే మనం ఓన్గానే క్రియేషన్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే, నేను ఓన్గా క్రియేషన్ చేస్తున్నాను. లైక్ బ్యాక్ వస్తున్నాను. ఒకటి చూద్దాం. మ్యాక్సిమం నెంబర్స్ ఇచ్చున్నారు. యా,
ఇక్కడ వచ్చేసి చూడండి విఐ 10 వచ్చారు, VI101. యా, ఇక్కడ వచ్చేసి ఫస్ట్ వన్ ఏం తీసుకున్నాం, మెషినరీ తీసుకున్నాను. ఇక్కడ కూడా మెషినరీ. సో ఇక్కడ వచ్చేసి మనకి ఏం తీసుకున్నాం, అకౌంట్ డిటర్మినేషన్ VI-V10. ఒకవేళ డ్రాప్ డౌన్ అనేది చేయొచ్చు. ఇక్కడ చూసారా, VI-V10. ఓకే, ఇది సెలెక్ట్ చేయండి. సో తర్వాత స్క్రీన్ లేఅవుట్ టూల్స్, ఇక్కడ కూడా VI10. మనం చేసింటి ఏవైతే ఉంటాయో అవి వీడికి వచ్చేసి ఉంటాయండి, వాటిని మనం సెలెక్ట్ చేసుకోవాలి. చూసారా, VI10. యా, సో తర్వాత నెంబర్ రేంజ్. ఒకవేళ ఇక్కడ చూడండి, మనం ఏవైతే క్రియేషన్ చేసి ఉంటామో అవి ఈ ప్లేస్కి వచ్చేసి ఉంటాయి. ఒకసారి మీరు గమనించవచ్చు. లేకపోతే చూస్ లాగా వెళ్దాం. ఓకే, మనం చేసింది ఇక్కడే ఉంటానండి, ఎక్కడికి వెళ్ళవు. ఓకే, చూడండి. తర్వాత ఇన్క్లూడ్ అసెట్స్ ఇస్తే ఇవ్వచ్చు, లేదు అంటే లేదు. తర్వాత మేనేజ్ హిస్టారికల్, ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు. 01 మనం ఏవైతే క్రియేషన్ చేసావో నెంబర్ ఏం చేసు ఇక్కడ మీరు వెళ్తే అక్కడ మన కంపెనీ కూడా ఉంటుంది. బట్ నేను చూడట్లేదు, మీరు చూడండి, ప్రాబ్లం ఉండదు. సేవ్ VI101. ఓకే, ఇంకొకటి క్రియేషన్ చేస్తాను. డేటా వాస్ సేవ్. ఇక్కడ నెక్స్ట్ ఉంది కదా, నెక్స్ట్ ఎంట్రీ ఇస్తున్నాను. ఓకే, VI-V102 ఇస్తున్నాను. ఇక్కడ వచ్చేసి బిల్డింగ్. మీకు నచ్చిన అసెట్ క్లాస్ నెంబర్ ఇవ్వచ్చండి, అవే ఇవ్వాలని గ్యారెంటీ ఇవ్వలేదు, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక్కడ అసైన్ నెంబర్ రేంజ్ 2, అంతే కదా. 1 నుంచి 500 నెంబర్ వరకు మనం ఇచ్చాము. సో అదే and then save VI-V102. Data was saved. ఓకే, ఒక దాంట్లో 5 నెంబర్స్ ఇచ్చాను, ఒక దాంట్లో 6 నెంబర్స్ ఇచ్చాను. యువర్ చాయిస్. ఓకేనా, బేస్డ్ ఆన్ సిచ్యువేషన్. స్క్రీన్ లెఫ్ట్ సేవ్ చేద్దాం. VI-12.
03. సేవ్. అకౌంట్ డిటర్మినేషన్ ఇది ఆల్రెడీ తీసుకున్నారని చెప్తుంది, ఒకసారి చూద్దాం. సారీ, అకౌంట్ డిటర్మినేషన్ కదా, VIV12 కదా. ఓకే, డేటా వాజ్ సేవ్. బ్యాక్ చూసారా, VI కావాలంటే దీన్ని మనం ఆర్డర్ చేసుకున్నాం, లైక్ డిలీట్ ఆల్టర్. ఓకే, డన్. ఆల్టర్నేట్ చేయొచ్చు, లేదంటే అలాగైనా పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఒకసారి పొజిషన్ లెవెల్ చూద్దామా. మన అసెట్ క్లాసెస్ VI101 చూసారా, మెషినరీ, బిల్డింగ్, ప్లాంట్ 3 చేసుకున్నాను అసెట్ క్లాసెస్. సో ఇది అండి మనకి ఫస్ట్ అసెట్ కాన్ఫిగరేషన్ పార్ట్ 1లో ఒక 7 కాన్ఫిగరేషన్స్ మీతో డిస్కస్ చేయడం జరిగింది. దానికి సంబంధించి చార్ట్ ఆఫ్ డిప్రిషియేషన్ ఏమి ఇచ్చాను, తర్వాత అకౌంట్ డిటర్మినేషన్ 3 అసెట్స్కి ఇచ్చాను, అదేవిధంగా స్క్రీన్ లేఅవుట్ రూల్స్ కూడా 3 అసెట్స్కి ఇచ్చాను. సో తర్వాత అసెట్ క్లాసెస్, ఓకే, అసెట్ క్లాసెస్ కొత్తగా మనం క్రియేషన్ చేసుకున్నాం. ఓకే, దానికి కూడా VI103. ఇలా మనము 7 కాన్ఫిగరేషన్స్ అనేది క్లియర్ కట్గా అసెట్ అకౌంటింగ్ కాన్ఫిగరేషన్లో చెప్పుకున్నాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మంచి నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకుంటారు. ఫర్దర్ నెక్స్ట్ పార్ట్ 2లో మీతో ఇంకా క్లియర్ కట్గా డిస్కస్ చేస్తాను రిమైనింగ్ కాన్ఫిగరేషన్ స్టెప్స్. ఓకేనా. సో మన ఛానల్ ఉన్న కంటెంట్ మీకు నీట్గా క్లియర్గా తెలుగులో చక్కగా అర్థమవుతుంది, ఎంట్రీస్ పాస్ చేసుకోవడం అనిపిస్తే వీలైతే షేర్ చేయండి, లైక్ చేయండి, మీ యొక్క వాల్యుబుల్ కామెంట్స్ని పెట్టండి. ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ టాలీ లోకేష్. Tally Lukesh SAP Software Training. Hey guys, good morning. Welcome to Tally Lukesh YouTube channel. సో లాస్ట్ క్లాస్లో మనము అసెట్ అకౌంటింగ్ సంబంధించి ఓవర్వ్యూ అండ్ థియరీ డిస్కస్ చేసాం. అదేవిధంగా పార్ట్ 1లో కాన్ఫిగరేషన్ స్టెప్స్ కూడా ఒక 7 వరకు నేను చెప్పుకున్నాను. సో టుడే క్లాస్లో పార్ట్ 2 సంబంధించిన జిఎల్స్ని క్రియేషన్ చేద్దాం, తర్వాత జిఎల్స్ని అసైన్ కూడా చేద్దాం. సో ఆ జిఎల్స్ ఏంటి అనేది మీతో డిస్కస్ చేస్తాను. ఓకే, చూడండి. యా, అసెట్ అకౌంటింగ్ కాన్ఫిగరేషన్ ప్రీవియస్ పార్ట్ 1లో మనము ఇవన్నీ కాన్ఫిగరేషన్ చేయడం జరిగింది. ఓకే, ఇవి ఎలా చేయాలనేది లాస్ట్ క్లాస్లో మీరు చూస్తే అర్థమవుతుంది. ఓకే, సో పార్ట్ 2 సెషన్లో చూస్తే మనకి చూడండి, జిఎల్ క్రియేషన్స్ లైక్ FS00 దీంట్లో మనకి ప్లాంట్ అండ్ మెషినరీ అండ్ అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ ఆన్ మెషినరీ, సేల్ ఆఫ్ అసెట్, ప్రాఫిట్ అండ్ లాస్, ప్రాఫిట్ అండ్ సేల్ ఆఫ్ అసెట్, లాస్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్, స్క్రాపింగ్ ఆన్ మెషినరీ ఆర్ ప్లాంట్ అండ్ బిల్డింగ్ ఏదైనా తీసుకోవచ్చు, డిప్రిసియేషన్ ఆన్ మెషినరీ ఆర్ ప్లాంట్ ఏదైనా తీసుకోవచ్చు. ఇవి ఎక్స్పెన్సెస్ కిందకి వస్తాయి 3, ఇవి 2 ఇన్కమ్స్ వస్తాయి, ఇవి 2 అసెట్స్ వస్తాయి. తర్వాత అసైన్ జిఎల్ అకౌంట్స్ AO90. ఓకే, ఇక్కడ ప్లాంట్ అండ్ మెషినరీ 2 తీసుకున్నాను, లేదు అంటే ఒకటైనా తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే, ప్లాంట్ మీద తీయచ్చు, మెషినరీ మీద తీయచ్చు, బిల్డింగ్ మీద తీయచ్చు, మనం ఏవి క్రియేషన్ చేసింటే అవి తీయచ్చు. చూడండి, బిల్డింగ్, మెషినరీ, ప్లాంట్ ఎలాగైనా చేయొచ్చు. ఓకే, ఇప్పుడు FS00లోకి వెళ్ళి మనం ఈ లెడ్జెస్ని మనం క్రియేషన్ చేద్దాం, అంటే జిఎల్స్ని క్రియేషన్ చేద్దాం. జిఎల్స్ ఓకే, ఈజీ యాక్సెస్ స్క్రీన్కి వచ్చాను. ఇక్కడ FS00 వెళ్ళి జిఎల్స్ని క్రియేషన్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ ప్రీవియస్ సంబంధించిన కంపెనీ కోడ్ ఉంది, ఇక్కడికి వెళ్ళి మనం మన కంపెనీ కోడ్లోకి వచ్చేద్దాం. VIV1 ఓకే ఇస్తే మన కంపెనీ కోడ్లోకి వచ్చేస్తాం. ఓకే, ఇక్కడ చూడండి, అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ సంబంధించి ఇక్కడ ఉన్నాయి ఆల్రెడీ. కరెంట్ అసెట్స్ సంబంధించి కూడా జిఎల్స్ని క్రియేషన్ చేసాం. లైబిలిటీస్ ఉన్నాయి, ఫిక్స్డ్ అసెట్స్ ఉన్నాయి, అదేవిధంగా అదర్ ఇన్కమ్స్ ఉన్నాయి, సేల్స్ సంబంధించి ఉన్నాయి. ఓకే, సో మనకు కావాల్సిన జిఎల్స్ ఏంటి అనేది చూసుకుంటే చూడండి, మెషినరీ. ఓకే,
మెషినరీ సంబంధించి అసెట్ నేను ప్రీవియస్గా క్రియేషన్ చేశాను. ఓకే, ఇక్కడ చూడండి మెషినరీ ఇక్కడ ఉంది కదా అసెట్. ఓకే, ఫిక్స్డ్ అసెట్స్ ఉంటాయి, మనకి కరెంట్ అసెట్స్ కూడా ఉంటాయండి, అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఇక్కడ చూడండి మెషినరీ ఆల్రెడీ క్రియేషన్ చేసి ఉన్నాను. దీన్ని ఒకసారి క్లిక్ చేస్తాను, లేదంటే ఇక్కడ మనకి చేంజెస్ ఏమైనా చేంజెస్ చేయాలని చూద్దాం. ఓకే, మెషినరీ ఇవ్వండి, ఇది మనకి అసెట్ తీసుకుంటుంది. అసెట్ అకౌంట్ గ్రూప్ వచ్చేసి అసెట్ తీసుకోవాలి. ఓకే, సో తర్వాత బ్యాలెన్స్ షీట్ అకౌంట్ వస్తుంది. ఇక్కడ షార్ట్ టెక్స్ట్ మెషినరీ అకౌంట్, జిఎల్ అకౌంట్ లాంగ్ టెక్స్ట్ వచ్చేసి మెషినరీ అకౌంట్ వస్తుంది. కంట్రోల్ డేటాలోకి వెళ్దాం. వెళ్ళిన తర్వాత అకౌంట్ కరెన్సీ వచ్చేసి ఐఎన్ఆర్ తీసుకోవాలి. తర్వాత దీనికి సంబంధించి రీకాన్ అకౌంట్ ఫర్ యాక్సెప్ట్ టైప్ కూడా కంపల్సరీగా అసెట్ పెట్టుకోవాలి, ఎందుకంటే వీటి మీద డిప్రిషియేషన్ తీయాల్సి వస్తుంది కాబట్టి. కిందికి వచ్చేయండి, కొంచెం ఇది స్క్రోల్ చేస్తే మనకి ఇంకా కొంచెం కిందికి వెళ్ళచ్చు. ఇక్కడ చూడండి లైన్ ఐటమ్ డిస్ప్లే టిక్ మార్క్ పెట్టుకోవాలి. సార్ట్కి వచ్చేసి మనకి 001 కాదు, కొంచెం స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ చూడండి 018 అసెట్ నెంబర్ తీసుకోవాలి, అసెట్ నెంబర్. తర్వాత క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్లోకి వెళ్తే ఇక్కడ వచ్చేసి మనకి G001 కాదు, ఇక్కడ మనం ఏం తీసుకోవాల్సి వస్తుందంటే చూడండి G067 రీకాన్ అకౌంట్ కదా, కాబట్టి రీకాన్సిలేషన్ అకౌంట్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్షన్ చేసుకొని సేవ్ చేయాలి. సో ఇవి అసెట్ కిందకి వస్తుంది. యా, సో తర్వాత నెక్స్ట్ ఏముంది, ఇది కూడా అసెట్టే, అక్యుములేటెడ్ డిప్రిషియేషన్ ఆన్ మెషినరీ, ఇది కూడా కాపీ చేసుకోండి. సో ఆల్రెడీ మనం అసెట్స్లో ఉన్నాం కాబట్టి సో 1 2 3 4 5 చేసాం. 6 రావాలంటే మౌస్తో రైట్ క్లిక్ చేసి కాపీ చేయండి అదే నెంబర్ని. చేసిన తర్వాత ఇక్కడ 6 ఇవ్వండి, 6. ఓకే, ఇచ్చిన తర్వాత సేమ్ ఫిక్స్డ్ అసెట్ బ్యాలెన్స్ షీట్ అకౌంట్, ఇక్కడ వచ్చేసి మనకి అక్యుములేటెడ్ డిప్రిషియేషన్ ఆన్ మెషినరీ. ఇక్కడ ఫుల్ నేమ్ పట్టదు కాబట్టి కొంచెం తీసేద్దాం. ఓకే, ఇక రిమైనింగ్ సేమ్ కంట్రోల్ డేటా ఐఎన్ఆర్ తీసుకోవాలి. ఇక్కడ రీకాన్ అకౌంట్ అసెట్ పెట్టుకోవాలి. తర్వాత లైన్ ఐటమ్ డిస్ప్లే ఇక్కడ వెళ్ళి 018 తీసుకోవాలి. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ ఇక్కడ వచ్చేసి G067 తీసుకోవాలి అండ్ దెన్ సేవ్ ఇట్. డేటా వాజ్ సేవ్డ్. ఓకే, సక్సెస్ఫుల్గా క్రియేషన్ చేసుకున్నామంట. తర్వాత నెక్స్ట్ జిఎల్స్ ఏమున్నాయి, సేల్ ఆఫ్ అసెట్, ఇన్కమ్. కంట్రోల్ సి కాపీ, ఇన్కమ్ కదా, ఇన్కమ్ అంటే ఏం తీసుకోవాలి, ఇక్కడ అదర్ ఇన్కమ్ తీసుకోవాలి. అదర్ ఇన్కమ్ ఆల్రెడీ 5 జిఎల్స్ నేను క్రియేషన్ చేశాను, ఇప్పుడు మనకు 6 కావాలి. మౌస్తో రైట్ క్లిక్ ఇవ్వండి, కాపీ చేయండి, ఇక్కడ వచ్చేసి 6 ఇవ్వండి. ఓకే, టైప్ ఆఫ్ డిప్రిషియేషన్ ఇక్కడ వచ్చేసి మనకి అదర్ ఇన్కమ్ తీసుకోవాలి. ఇది ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ అకౌంట్ తీసుకోండి. ఇక్కడ వచ్చేసి మనం సేల్ ఆఫ్ అసెట్ అండ్ దెన్ కంట్రోల్ డేటా ఐఎన్ఆర్ తీసుకోవాలి. రీక్యాన్సిలేషన్ అకౌంట్ ఫర్ అకౌంట్ టైప్ అవసరం లేదు, కొంచెం కిందికి రండి. లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్కి వచ్చేసి 018 తీసుకోండి. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్, సో ఇక్కడ వచ్చేసి G052 తీసుకోవాలి. అకౌంట్స్ ఫర్ ఫిక్స్డ్ అసెట్ రిటైర్మెంట్ అండ్ దెన్ సేవ్ ఇట్. ఓకే, సేమ్ మళ్ళీ కూడా ఇన్కమే కాబట్టి ఇది కూడా ఇన్కమే. ప్రాఫిట్ అండ్ సేల్ ఆఫ్ అకౌంట్ అసెట్, ఇది కూడా మనం యాజ్ ఇట్ ఈజ్గా ఆ విధంగానే పెట్టుకోవాలి. మౌస్తో రైట్ క్లిక్ ఇవ్వండి, కాపీ 7 అదర్ ఇన్కమ్ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ అకౌంట్
అసెట్ కంట్రోల్ డేటా సేమ్ ఐఎన్ఆర్ తీసుకోండి, ఓన్లీ బ్యాలెన్సెస్ అవసరం లేదు మీకు. సేమ్ లైన్ ఐటమ్ డిస్ప్లే 018 తీసుకోవాలి. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్, సో ఇది వచ్చేసి G001 తీసుకోవాలి. G00 సేవ్. ఓకే, ఇన్కమ్స్ కూడా క్రియేషన్ చేసామండి. ఇది ఒకసారి చూద్దాం. ఓన్లీ బ్యాలెన్సెస్ ఇన్ లోకల్ కరెన్సీ ఇది నో పెట్టండి, ఎస్ పడింది, అందుకోసం చూసాను. యా డన్. నెక్స్ట్ చూడండి, లాస్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్. ఈ 3 ఎక్స్పెన్సెస్ అంటే ఇది కాపీ చేసుకుంటే, ఎక్స్పెన్సెస్ అంటే మనం ఏం తీసుకోవాలి ఇక్కడ, అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్స్ తీసుకోవాలి. సో ఆల్రెడీ మనం 9 వరకు క్రియేషన్ చేసాము. సో ఇక్కడ మనము కాపీ 10 తీసుకోవాలి. అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ అకౌంట్స్, ఇప్పుడు వచ్చేసి లాస్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్, లాస్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్. తర్వాత కంట్రోల్ డేటా ఐఎన్ఆర్ తీసుకోవాలి. రీకెన్సిల్ చేయాల్సిన అకౌంట్ అవసరం లేదు. లైన్ ఐటమ్ డిస్ప్లే ఇక్కడ 018 అసెట్ నెంబర్, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ ఇక్కడ G001 తీసుకోవాలి. రిమైనింగ్ అంతా సేమ్. సేవ్ చేయండి. ఓకే, డేటా వాజ్ సేవ్డ్. అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్స్లో GL సేవ్ అయిపోయింది. సో తర్వాత నెక్స్ట్ స్క్రాపింగ్ ఆన్ మెషినరీ. The remaining same, control data INR 018 G001 and then save. తర్వాత నెక్స్ట్ కాపీ 2, depreciation on machinery. Control data remaining same, create bank account and then save it. సో ఈ విధంగా మనం జిఎల్స్ అనేది క్రియేషన్ చేసుకోవాలి. ఓకేనా? సో మెషినరీ అసెట్ చేసాము, అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ మెషినరీ చేసుకున్నాము, సేల్ ఆఫ్ అసెట్ చేసాము, ప్రాఫిట్ అండ్ సేల్ ఆఫ్ అసెట్ చేసాము, లాస్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్, స్క్రాపింగ్ అండ్ మెషినరీ, డిప్రిసియేషన్ ఆన్ మెషినరీ. సో వీటికి సంబంధించి మనం టోటల్గా జిఎల్స్ అనేది క్రియేషన్ చేస్తాం. ఇప్పుడు జిఎల్స్ని అసైన్ చేసుకోవాలి. అసైన్ చేసుకోవాలంటే మనకి AO90 ఇట్లైనా వెళ్ళొచ్చు, లేదంటే స్పెసిఫికేషన్ పాత్ ద్వారానే వెళ్ళొచ్చు. /n SPRO SAP రెఫరెన్స్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, తర్వాత అసెట్ అకౌంటింగ్, తర్వాత ఇంటిగ్రేషన్ విత్ జనరల్ లెడ్జర్ అకౌంటింగ్, అసైన్ GL అకౌంట్స్. యా, సో చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ మనం ఏం క్రియేషన్ చేసాం ఇక్కడ చూద్దాం. చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ VI-V7 ఓకే, చూసారు కదా, మనకి మన చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ అనేది వచ్చేసింది. ఇక్కడ సెలెక్ట్ చేసుకొని అకౌంట్ డిటర్మినేషన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఏమైతే మేము చేసుకున్నామో లెడ్జెస్కి అకౌంట్ డిటర్మినేషన్ చూడండి, బిల్డింగ్, మెషినరీ, ప్లాంట్, వాటికి సంబంధించి చూద్దాం.
అకౌంట్ డిటర్మినేషన్, పొజిషన్లోకి వెళ్దాం. వచ్చాయా? మెషినరీ, బిల్డింగ్, ప్లాంట్. ఓకే, దీన్ని సెలెక్ట్ చేయండి. బ్యాలెన్స్ షీట్ అకౌంట్ సెలెక్ట్ చేయండి. యా, ఇక్కడ అక్విజిషన్ అకౌంట్ అసైన్మెంట్ అండ్ రిటైర్మెంట్ అకౌంట్ అసైన్మెంట్ అని వస్తాయి. సో ఇక్కడ మనం చేయాల్సిన ఏంటంటే, చూడండి, మనం జిఎల్ ఏదైతే క్రియేషన్ చేసామో మెషినరీని దాన్ని సెలెక్ట్ చేయాలి. ఇలా మనం ప్లాంట్కైనా బిల్డింగ్కైనా ఏ దానికైనా చేయొచ్చండి, గుర్తుపెట్టుకోవాలి. నేను ఒకదానికి చేసి చూపిస్తాను. మెషినరీ, ఓకే. తర్వాత నెక్స్ట్ రిటైర్మెంట్ అకౌంట్ అసైన్మెంట్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ స్క్రాపింగ్ ఆన్ మెషినరీ, స్క్రాపింగ్ ఆన్ మెషినరీ. తర్వాత క్లియర్ అకౌంట్ రెవెన్యూ ఫ్రమ్ అసెట్ వాల్యూ, సేల్స్ ఆఫ్ అసెట్, సేల్స్ ఆఫ్ అసెట్. తర్వాత గెయిన్ ఫ్రమ్ అసెట్ సేల్ అంటే ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్, ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్. తర్వాత లాస్ ఫ్రమ్ అసెట్ సేల్ అంటే లాస్ ఆఫ్ సేల్ ఆఫ్ అసెట్, లాస్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్. ఓకే, అండ్ దెన్ నెక్స్ట్ నెక్స్ట్ చూడండి, డిప్రిషియేషన్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఆర్డినరీ డిప్రిషియేషన్ అకౌంట్ అసైన్మెంట్. సో ఇక్కడ మనకి అక్యుములేటెడ్ డిప్రిషియేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. అక్యుములేటెడ్ డిప్రిషియేషన్ ఆన్ మెషినరీ. అండ్ దెన్ నెక్స్ట్ ఎక్స్పెన్స్ అకౌంట్ ఫర్ ఆర్డినరీ డిప్రిషియేషన్, డిప్రిషియేషన్ ఆన్ మెషినరీ తీసుకోవాలి. అండ్ దెన్ సేవ్ ఇట్. ఓకే, ఓకే, రిక్వెస్ట్ ఇస్తే ఇవ్వండి, లేదంటే డైరెక్ట్గా ఓపెన్ చేయండి, లేదంటే ఇక్కడ ఓన్ రిక్వెస్ట్ చేస్తారని చేసుకోవచ్చు. అసెట్ అకౌంట్ అని ఇస్తున్నాను. సేవ్, డేటా వాస్ సేవ్డ్. ఓకేనా? సో మనం పార్ట్ 2లో జిఎల్ క్రియేషన్స్ ఎలా జీవనంలో చేసామో, తర్వాత అసెట్స్ని ఏ విధంగా మనము అసైన్ చేయాలనో జిఎల్ అకౌంట్స్కి చూపించాను. ఓకే, పార్ట్ 2లో ఇవి కంప్లీట్గా మీరు చేయాలి. రిమైనింగ్ పార్ట్ 3 సంబంధించి నెక్స్ట్ వీడియోలో నేను డిస్కస్ చేస్తాను. సో మన ఛానల్లో ఉన్న కంటెంట్ మీకు ప్రతిదీ కూడా అర్థమవుతుంది, రియల్ టైంలో ఉపయోగపడుతుంది అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మరిన్ని నోటిఫికేషన్స్ అనేది మీకు రీచ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. మీ టాలీ లోకేష్. Tally Lukesh SAP Software Training. Hey guys, morning. వెల్కమ్ టు టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్. సో లాస్ట్ క్లాసెస్లో మనము అసెట్ అకౌంటింగ్ సంబంధించి ఓవర్వ్యూ తెలుసుకున్నాం. తర్వాత పార్ట్ 1 కాన్ఫిగరేషన్ చేస్తున్నాం, పార్ట్ 2 కూడా కాన్ఫిగరేషన్ చేస్తున్నాం. టుడే పార్ట్ 3 కాన్ఫిగరేషన్ క్లియర్ కట్గా డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో లాస్ట్ వీడియోస్ మీరు చూడకుండా పోయినట్లయితే వాటిని చూడండి, మంచి నాలెడ్జ్ మీరు గెయిన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. మన ఛానల్లో ఎస్ఏపి, ఎఫ్ఎస్ఓ, S/4HANA సంబంధించి టోటల్ వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తెలుగులో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, సో వీడియో మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్స్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకేనా? చూడండి.
సో చూడండి, లాస్ట్ క్లాస్లో మనకు పార్ట్ 1 సంబంధించి వీటికి సంబంధించి కాన్ఫిగరేషన్స్ అని మనం చేస్తున్నాం. తర్వాత పార్ట్ 2లో మనకి జిఎల్ క్రియేషన్స్ అండ్ అసైన్ చేయడం జరిగింది జిఎల్స్కి. సో పార్ట్ 3లో మనము స్పెసిఫైడ్ డాక్యుమెంట్ టైప్ ఫర్ పోస్టింగ్ డిప్రిసియేషన్, డిఫైన్ స్క్రీన్ లేఅవుట్ ఫర్ అసెట్ మాస్టర్ డేటా, డిఫైన్ డిప్రిసియేషన్ మెథడ్స్, మెయింటైన్ డిప్రిసియేషన్ కీ. ఈ 4 కాన్ఫిగరేషన్ స్టెప్స్ మీతో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఫస్ట్ చూడండి, మనం స్పెసిఫైడ్ డాక్యుమెంట్ టైప్ ఫర్ పోస్టింగ్ డిప్రిసియేషన్. సో ఇవన్నీ కూడా మనం పాత్ ద్వారానే వెళ్ళాల్సి వస్తుందండి, పాత్ ద్వారానే వెళ్ళి చేయాల్సి వస్తుంది. ఓకేనా? చూడండి, నేను ఎస్ఏపి ఓపెన్ చేస్తున్నాను. ఓకే, ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్లోకి వచ్చి ఉన్నాను. ఇక్కడ ఎస్పిఆర్ఓ ఇవ్వండి. ఎస్పిఆర్ఓ రెఫరెన్స్ ఐఎంజీ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, తర్వాత అసెట్ అకౌంటింగ్, తర్వాత ఇంటిగ్రేషన్ విత్ జనరల్ లెడ్జర్ అకౌంటింగ్, తర్వాత పోస్ట్ డిప్రిసియేషన్ అండ్ జనరల్ లెడ్జర్ అకౌంటింగ్, స్పెసిఫైడ్ డాక్యుమెంట్ ఫర్ పోస్టింగ్ డిప్రిసియేషన్. దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు డిఫైన్డ్ డాక్యుమెంట్ టైప్స్, స్పెసిఫైడ్ డాక్యుమెంట్ టైప్ ఫర్ పోస్టింగ్ ఆఫ్ డిప్రిసియేషన్ వస్తుంది. సో ఫస్ట్ వన్ సెలెక్ట్ చేసేయండి. సెలెక్ట్ చేస్తే మనకి ఇక్కడ ప్రీ డిఫైన్డ్గా డాక్యుమెంట్ టైప్స్ అనేవి ఉంటాయి. ఓకేనా? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పొజిషన్లోకి వెళ్తున్నాను, ఏఎఫ్ ఇస్తున్నాను. చూడండి, ఏఎఫ్ అంటే డిప్రిసియేషన్ పోస్టింగ్ అని అర్థం. ఇది ప్రీ డిఫైన్డ్గా డాక్యుమెంట్ టైప్స్లో మనకు ఉంటాయి. సో మనము ఇక్కడ ఏం తీసుకోవాలంటే ఏఎఫ్ డిప్రిసియేషన్ పోస్టింగ్ తీసుకోవాల్సి వస్తుంది. ఓకే, ఇది యాక్చువల్గా తీసుకున్న తర్వాత దీన్ని క్లిక్ చేస్తే మనకి దీని యొక్క నెంబర్ రేంజ్ అనేది కూడా మనం తీసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ చూడండి, డాక్యుమెంట్ టైప్ ఏఎఫ్, సో నెంబర్ రేంజ్ 05, రివర్స్ డాక్యుమెంట్ టైప్ ఏపీ. సో నెంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్, నెంబర్ రేంజ్ మనం ఇవ్వాల్సి వస్తుంది. ఇంకా తర్వాత అకౌంట్ టైప్స్ అలౌడ్ అండ్ కంట్రోల్ డేటా ఇవన్నీ నార్మల్గా ఉంటాయి. నెంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇవ్వండి కంపెనీ కోడ్, ఇంటర్వెల్స్. సో ఇక్కడ ఎంతవరకు ఇచ్చినారో చూసి మనం ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. లైక్ 4,000 తర్వాత నెంబర్ ఇద్దాం, ప్లస్ 05 4,001 to 5,000. ఎంటర్, సేవ్ చేయండి. ఓకే, సో చేంజెస్ ఫర్ సేవ్డ్. బ్యాక్ వచ్చేయండి, బ్యాక్ తర్వాత స్పెసిఫైడ్ డాక్యుమెంట్ టైప్ ఫర్ పోస్టింగ్, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత పొజిషన్లోకి వెళ్ళాలి. పొజిషన్ మన కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత చూడండి, VIV1 ప్రైవేట్ లిమిటెడ్ ఏఎఫ్ డిప్రిసియేషన్ పోస్టింగ్ అనేది డిఫాల్ట్గా ఇక్కడ అసైన్ అయిపోయి ఉంటుంది. ఓకేనా? ఇది ప్రీ డిఫైన్డ్గా ఇవ్వడం జరుగుతుందండి, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? చూడండి, బ్యాక్ వచ్చేయండి, బ్యాక్. ఓకే, సో నెక్స్ట్ వన్ ఏమిదో చూద్దాం. డిఫైన్ స్క్రీన్ లేఅవుట్ ఫర్ అసెట్ మాస్టర్ డేటా. ఆల్రెడీ మనము స్క్రీన్ లేఅవుట్స్ అనేది ఇక్కడ చేస్తున్నాం, క్రియేట్ స్క్రీన్ లేఅవుట్ రూల్స్ అనేది. సో ఇక్కడ మనం వీటిని క్రియేషన్ చేయడం వల్ల జరిగిపోయింది. ఇప్పుడు ఇవి అవసరం అవుతాయి మనకి, అవి ఇక్కడ చూద్దాం. డిఫైన్ స్క్రీన్ లేఅవుట్ ఫర్ అసెట్ మాస్టర్లోకి వెళ్ళి చెక్ చేద్దాం. ఎస్ఏపిలోకి వెళ్తున్నాను, బ్యాక్ వచ్చేయండి. అసెట్ అకౌంటింగ్ తీసుకున్న తర్వాత మాస్టర్ డేటా, స్క్రీన్ లేఅవుట్స్, తర్వాత డిఫైన్ లేఅవుట్ ఫర్ అసెట్ మాస్టర్, దీన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తే ఇక్కడ 3 ఆప్షన్స్ వస్తాయి మనకి. డిఫైన్ స్క్రీన్ లేఅవుట్ ఫర్ అసెట్ మాస్టర్ డేటా, క్రియేట్ స్క్రీన్ లేఅవుట్ రూల్స్ ఫర్ అసెట్ మాస్టర్ రికార్డ్, కాన్ఫిగరబుల్ ఎంట్రీ స్క్రీన్ ఫర్ క్రియేటింగ్ మల్టిపుల్ అసెట్స్ అని వచ్చేస్తాయి. ఫస్ట్ వన్ సెలెక్ట్ చేయండి. కాన్ఫిగరేషన్స్ కాబట్టి సమ్ టైమ్స్ ఇలా మనము స్క్రోల్ అనేది అవుతూ ఉంటుంది, ఎందుకంటే
హైలీ కాన్ఫిగరేషన్స్ కాబట్టి. ఒకవేళ నెట్ స్లోగా ఉన్నప్పుడు కూడా ఇలా తిరగడం జరుగుతుంది. సో ఇవి ఎక్కువగా ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది. మనం అసెట్ అకౌంటింగ్ అనేది రియల్ టైంలో ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్గా మనం వర్క్ చేస్తున్నప్పుడు అసెట్ అకౌంటింగ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. వీటిని బాగా మనం గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోండి. పొజిషన్లోకి వెళ్తున్నాను. పొజిషన్లో మన స్క్రీన్ లేఅవుట్ ఏమి ఇచ్చామనేది చూసుకున్నాం. ఇక్కడ చూడండి, స్క్రీన్ లేఅవుట్ VI10. ఓకే, సో VI10 ఏవైతే ఇచ్చామో దాన్ని తీసుకోవాల్సి వస్తుంది. VI10 ఏం తీసుకున్నాం? ఇక్కడ మెషినరీ, బిల్డింగ్, ప్లాంట్ అని తీసుకున్నాం. ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత లాజికల్ ఫీల్డ్ గ్రూప్స్ అని సెలెక్ట్ చేస్తాం. సెలెక్ట్ చేస్తానే మనకి గ్లోబల్ సెట్టింగ్స్లో ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఎలాగో దీంట్లో కూడా ఈ విధంగా లాజికల్ ఫీల్డ్ గ్రూప్స్ అని ఉంటాయి. జనరల్ డేటా, పోస్టింగ్ ఇన్ఫర్మేషన్, తర్వాత టైం డిపెండెంట్ డేటా, అలొకేషన్స్ అని ఉంటాయి. వీటిని ఇప్పుడు సెలెక్ట్ చేసుకొని ఫీల్డ్ గ్రూప్ రూల్స్ని సెలెక్ట్ చేద్దాం. సెలెక్ట్ చేస్తే మనకి ఇక్కడ చూడండి, ఫీల్డ్ గ్రూప్ నేమ్స్, రిక్వైర్డ్, ఆప్షనల్, ఓకేనా, నో, తర్వాత క్లాస్, ఇలా మనకు ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ 01 డిస్క్రిప్షన్ 1 రిక్వైర్డ్లో ఉండాలి, 02 డిస్క్రిప్టివ్ 2 ఇది ఆప్షన్లో ఉండాలి. ఇవి మనకి ఏం అవసరం లేదు మిగతావి. ఓకేనా, బ్యాక్ వచ్చేద్దాం. తర్వాత పోస్టింగ్ ఇన్ఫర్మేషన్ సెలెక్ట్ చేయండి. ఫీల్డ్ గ్రూప్ రూల్స్లో సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్షన్ చేస్తానే మనకి ఇక్కడ 10 క్యాపిటలైజేషన్ డేట్ ఇది రిక్వైర్డ్లో పెట్టుకున్నాం. ఓకేనా, రిక్వైర్డ్, బ్యాక్. తర్వాత టైం డిపెండెంట్ డేటా, ఫీల్డ్ స్టేటస్ గ్రూప్. ఇక్కడ కాస్ట్ సెంటర్ అనేది రిక్వైర్డ్లో ఉంది, మనం ఆప్షన్లో పెట్టుకున్నాం, అవసరం లేదు. తర్వాత అలొకేషన్స్, ఇలా ఇంకా రిమైనింగ్ అన్ని నార్మల్గా ఉంటాయి. ఈ విధంగా మనం ఫీల్డ్ గ్రూప్ రూల్స్ని చెక్ చేసుకోవడం జరుగుతుంది. స్క్రీన్ లేఅవుట్స్లో సేవ్ చేయండి. సేవ్. ఓకే, డేటా వాజ్ సేవ్డ్. ఓకే, సక్సెస్ఫుల్గా సేవ్ అయిపోయింది. నెక్స్ట్ చూడండి, డిఫైన్ డిప్రిసియేషన్ మెథడ్స్. మనకి డిప్రిసియేషన్ మెథడ్స్ మనకి ఎన్ని ఉన్నాయి అనేది చూద్దాం. బ్యాక్ వచ్చేయండి, బ్యాక్, బ్యాక్, బ్యాక్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మెషినరీకి చేసాం, బిల్డింగ్, ప్లాంట్ ఏమైనా ఉంటే వాటికి కూడా సేమ్ అదే విధంగా చేసుకోవాల్సి వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ చూడండి, మాస్టర్ డేటా. బ్యాక్ వచ్చేయండి, అసెట్ అకౌంటింగ్, వాల్యుయేషన్ మెథడ్, లైక్ బ్యాక్ వచ్చేయండి, డిప్రిషియేషన్, వాల్యుయేషన్ మెథడ్స్, తర్వాత డిప్రిషియేషన్ కీ, తర్వాత క్యాలిక్యులేషన్ మెథడ్స్. చూడండి, దీంట్లో మనకి డిఫైన్ బేస్ మెథడ్ ఉంది, డిఫైన్ డిక్లైనింగ్ బ్యాలెన్స్ మెథడ్ ఉంది, డిఫైన్ మ్యాక్సిమం అమౌంట్ మెథడ్ ఉంది, డిఫైన్ మల్టీ లెవెల్ మెథడ్ ఉంది. సో మెయింటైన్ పీరియడ్ కంట్రోల్ మెథడ్స్ కూడా ఉంది. బట్ మనం ఇక్కడ తీసుకోవాల్సింది ఏంటి, డిఫైన్ మల్టీ లెవెల్ మెథడ్స్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, చూడండి. సో ఇక్కడ చార్ట్ ఆఫ్ డిప్రిషియేషన్ ఏమి ఇచ్చాం మనం స్టార్టింగ్లో? చూడండి, VI-V7 ఇచ్చాం కదా, అదే అక్కడ ఇవ్వాలి. VI-V7 ఓకే ఇవ్వండి. ఈ విధంగా మనకి మల్టీ లెవెల్ మెథడ్ ఆప్షన్స్ ఇలా చూపిస్తాయి. ఓకే, మనం చూస్తే కొన్ని ఎగ్జాంపుల్స్ చూపించాను చూడండి. SLM మెథడ్, WDV మెథడ్. SLM మెథడ్ అంటే ఇయర్కి మనం అసెట్ మీద 10% వాల్యూ అనేది తగ్గిస్తూ వస్తాం. సో ఒక ఏప్రిల్ మనకి ఫైనాన్షియల్ ఇయర్ అనేది 1 ఏప్రిల్తో స్టార్ట్ అయ్యి 31 మార్చ్కి ఎండ్ అవుతుంది. సో 1 lakh అసెట్ అనుకోండి, మిషనరీ అనుకుంటే, సో ఇయర్కి 10% అంటే 10,000 కట్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి 10,000 కట్ అవుతుంది, మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి 10,000 కట్ అవుతుంది. దీన్ని మనం SLM మెథడ్ అంటాం, స్ట్రైట్ లైన్ మెథడ్ అంటాం. తర్వాత WDV మెథడ్, ఇది కూడా 10% చూసుకుంటే ఫస్ట్ ఇయర్ 1 lakh మనకి మెషినరీ అయితే దాని మీద 10% కట్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ ఇయర్ 9,000 కట్ అవుతుంది, తర్వాత 8,000 అలా కట్ అవుతుంది. దీన్ని WDV మెథడ్ అంటాం. ఓకేనా, సో ఈ విధంగా చూపిస్తుంటాం. ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఇచ్చాం మల్టీ లెవెల్ మెథడ్స్కి. సంథింగ్ నెంబర్ ఇచ్చుకున్నాం ఇక్కడ.
తర్వాత 5% SLM డిప్రిషియేషన్ ఆన్ మిషనరీ, తర్వాత 10% WDO నాన్ మిషనరీ అనమాట. ఓకేనా, ఈ విధంగా ఇప్పుడు వీటిని క్రియేషన్ చేయాలి అక్కడ. ఓకే, చూడండి. ఓకే, న్యూ ఎంట్రీస్ తీసుకున్నామండి. మల్టీ లెవెల్ మెథడ్ ఇక్కడ వచ్చేసి నేను VI1 అని ఇచ్చుకుంటాను, లేదంటే టూ డిజిట్స్ అని ఇవ్వచ్చు, ప్రాబ్లం లేదు. లేదంటే V1 అని ఇచ్చాను. ఓకే, సో ఇక్కడ వచ్చేసి 5% SLM డిప్రిషియేషన్ ఆన్ మెషినరీ అని ఇస్తున్నారు. ఓకేనా, సో ఈ విధంగా మనం ఇచ్చుకోవాల్సి వస్తుంది. తర్వాత నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఆప్షన్స్ చూపిస్తాయి. క్యాపిటలైజేషన్ డేటా, ఆర్డినరీ డిప్రిషియేషన్ స్టార్ట్ డేట్, స్పెషల్ డిప్రిషియేషన్ స్టార్ట్ డేట్, ఒరిజినల్ అక్విజిషన్ డేట్ అండ్ చేంజ్ ఓవర్ ఇయర్. మనం ఆర్డినరీ డిప్రిషియేషన్ స్టార్ట్ డేట్ తీసుకున్నాం. ఓకే, తీసుకున్న తర్వాత లెవెల్స్లోకి రండి. లెవెల్స్లోకి వచ్చిన తర్వాత న్యూ ఎంట్రీస్లోకి వెళ్ళాలి. సో ఇక్కడ వచ్చేసి మనం 4 9s ఇవ్వండి. తర్వాత ఇయర్ 22. సో తర్వాత బేస్ లెవెల్ మనకి డ్రాగ్ చేస్తే మనకి చాలా చూపిస్తాయి, బట్ మనం అక్విజిషన్ లెవెల్ మాత్రమే తీసుకున్నాం, అక్విజిషన్ వాల్యూ. తర్వాత పర్సంటేజ్ వచ్చేసి 5%. సేవ్. సో ఇదే విధంగా మనకి WDV మెథడ్ కూడా తీసుకోవాల్సి వస్తుంది. బ్యాక్. సో ఇక్కడ న్యూ ఎంట్రీ తీసుకోండి. నెక్స్ట్ ఎంట్రీ V2 ఇస్తున్నాను. ఓకే, సో ఇక్కడ 10% WDV, ఆర్డినరీ డిప్రిషియేషన్ స్టార్ట్ డేట్, లెవెల్స్, న్యూ ఎంట్రీస్. ఇక్కడ బేస్ వాల్యూ వచ్చేసి మనం అక్విజిషన్ వాల్యూ తీసుకోకుండా నెట్ బుక్ వాల్యూ తీసుకోవాలి. నెట్ బుక్ వాల్యూ పర్సంటేజ్ వచ్చేసి 10%. సేవ్. డేటా వాజ్ సేవ్. ఓకే, సక్సెస్ఫుల్గా సేవ్ చేయడం జరిగింది. బ్యాక్ వచ్చేయండి. చూసారా, V1 V2. మెషినరీ కాకుండా ఇప్పుడు ప్లాంట్, బిల్డింగ్ ఏవి ఉన్నా కూడా ఇదే విధంగా చేసుకోవాల్సి వస్తుంది. ఓకేనా, చూడండి. బ్యాక్. సో నెక్స్ట్ వన్ ఏముందండి, మెయింటైన్ డిప్రిషియేషన్ కీ. ఓకేనా, మెయింటైన్ డిప్రిషియేషన్ కీలోకి వెళ్దాం. సో ఇక్కడే ఉంది కదా వాల్యుయేషన్ మెథడ్ డిప్రిషియేషన్ కి. సో దీంట్లో మనకి ఏం తీసుకోవాలి, బ్యాక్ వచ్చేద్దాం. టోటల్గా అసెట్ అకౌంటింగ్, డిప్రిషియేషన్, మెయింటైన్ డిప్రిషియేషన్ కి. ఓకే, చూడండి డిప్రిషియేషన్ కి ఇక్కడ మనం అసైన్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, చూడండి. ఒకటి కావాలంటే ఒకటి ఓపెన్ చేసి చూసుకోవచ్చు ఎలా ఉంటుంది అనేది, ఏ విధంగా ఇచ్చారనేది చూసుకోవచ్చు అండి. ఓకేనా, చూడండి. న్యూ ఎంట్రీస్లోకి వెళ్దాం. వెళ్ళిన తర్వాత డిప్రిషియేషన్ కీ అనేది మనం ఓన్గా ఇచ్చుకోవాల్సి వస్తుంది. దానికి VI01 ఇచ్చాను, అదే నేను అక్కడ ఇచ్చుకుంటాను. ఇది ఓన్గా క్రియేషన్ చేసుకోవాలి. కాపీ పేస్ట్. ఓకే, సో
ఇలా చేసుకున్న తర్వాత నెక్స్ట్ చూడండి, పీరియడ్ కంట్రోల్ అకార్డింగ్ టు ఫిజికల్ ఇయర్ టిక్ చేసుకోండి. డిప్రిషియేషన్ టు ది డే అనేది కూడా టిక్ చేసుకోండి. ఓకేనా? చూడండి, నెక్స్ట్ అసైన్మెంట్ ఆఫ్ క్యాలిక్యులేషన్ మెథడ్స్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత న్యూ ఎంట్రీస్. యా, సో ఇక్కడ డిప్రిషియేషన్ టైప్ చూడండి. డిప్రిషియేషన్ టైప్ ఏమి ఇచ్చారు ఇక్కడ? ఆర్డినరీ డిప్రిషియేషన్, స్పెషల్ ట్యాక్స్ డిప్రిషియేషన్, ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆర్డినరీ డిప్రిషియేషన్ తీసుకోవాలి. ఫేస్ ఏం తీసుకోవాలి? ఫ్రమ్ ద స్టార్ట్ ఆఫ్ డిప్రిషియేషన్, చేంజ్ ఓవర్ విత్ ఇన్ ప్లాన్డ్ లైఫ్, చేంజ్ ఓవర్ ఆఫ్టర్ ఎండ్ ఆఫ్ ది యూజ్ఫుల్ లైఫ్. ఇక్కడ మనం ఫ్రమ్ ది స్టార్ట్ ఆఫ్ డిప్రిషియేషన్ తీసుకోవాలి. తర్వాత బేస్ మెథడ్. బేస్ మెథడ్ ఏం తీసుకోవాలి? ఇక్కడ డ్రాగ్ చేస్తే మనకి చాలా చూపిస్తాయి. అసైన్మెంట్ ఆఫ్ క్యాలిక్యులేషన్ మెథడ్స్ చూడండి, ఎన్ నెంబర్ ఆఫ్ ఉన్నాయి మనకి. లీజింగ్, నో ఆటోమేటిక్ డిప్రిషియేషన్, ఇలా చాలా ఉన్నాయి. బట్ ఇక్కడ మనం తీసుకోవాల్సింది ప్రీ డిఫైన్డ్గా ఎస్ఐపీలు ఇచ్చి ఉంటారు. ఎక్స్ప్లిసిట్ పర్సంటేజ్ ఉంది, లేదంటే ఎక్స్ప్లిసిట్ పర్సంటేజ్ ఇదైనా తీసుకోవచ్చు, లేదంటే ఇదైనా తీసుకోవచ్చు. ఆఫ్టర్ ఎండ్ ఆఫ్ లైఫ్, మనం ఆఫ్టర్ అసెట్ అనేది దాని టోటల్ వాల్యూ అయిపోయిన తర్వాత కూడా స్క్రాప్ పరంగా కూడా మనం యూజ్ చేస్తారు, కాబట్టి ఇది తీసుకోవచ్చు. ఓకే, సో తర్వాత పీరియడ్ కంట్రోల్. డ్రాగ్ చేస్తే మనకి ఇక్కడ కూడా చాలా ఆప్షన్స్ ఉంటాయి, మనకి డేట్స్ కూడా ఉంటాయి. డిప్రిషియేషన్ ఆఫ్ ది మెథడ్ మనం 001 తీసుకోవాలి. మల్టీ లెవెల్ మెథడ్ ఏమి ఇచ్చాము ఇక్కడ? V1. ఓకే, క్లాస్ ఏం తీసుకోవాలి? స్ట్రైట్ లైన్ డిప్రిషియేషన్ తీసుకోవాలి. ఓకేనా? అండ్ దెన్ సేవ్ ఇట్. WDV మెథడ్ కూడా సేమ్ ఇదే విధంగా చేయాల్సి వస్తుంది. బ్యాక్. సో వచ్చిందా ఇక్కడ? నెక్స్ట్ న్యూ ఎంట్రీస్. బ్యాక్ వచ్చేద్దాం. నెక్స్ట్ తీసుకుంటున్నాను. ఇక్కడ VI02 ఇస్తున్నాను. VI02 దీన్ని కాపీ చేస్తున్నాను. Ctrl+C, Ctrl+V, పేస్ట్. ఓకే, సో పీరియడ్ కంట్రోల్ అకార్డింగ్ టు ఫిజికల్ ఇయర్, ఇయర్స్ ఎస్ఐండి, డిప్రిషియేషన్ టు ది డే ఎస్ఐండి. నెక్స్ట్ అసైన్మెంట్ ఆఫ్ క్యాలిక్యులేషన్ మెథడ్, న్యూ ఎంట్రీ సెలెక్ట్ చేయండి. ఓకే, ఆర్డినరీ డిప్రిషియేషన్ ఫ్రమ్ ది స్టార్ట్ ఆఫ్ డిప్రిషియేషన్. సో మెథడ్ బేస్డ్ వచ్చేసి 0014, పీరియడ్ కంట్రోల్ 001, V2. ఇక్కడ చూడండి, WDV మెథడ్ లేదు కాబట్టి ఇక్కడ మనము అదర్ డిప్రిషియేషన్ తీసుకుంటాను. అది ఉంటే అది కూడా తీసుకోండి. రియల్ టైంలో రెండు ఉంటాయి కాబట్టి అది కూడా తీసుకోవాల్సి వస్తుంది. నేను అదర్ డిప్రిషియేషన్ తీసుకున్నాను. సేవ్. సో ఇక్కడ మనం యాక్టివ్ అనేవి ఏదైతే ఉంటాయో వాటిని యాక్టివేట్ చేసుకోవాలి. ఇన్యాక్టివేట్లో ఉంటాయి, వాటిని యాక్టివేట్ చేసుకోవాలి. ఓకే, చూడండి, బ్యాక్ వచ్చేయండి. బ్యాక్. సో ఇక్కడ చూసుకుంటే మనం చూడండి, ఇక్కడ స్టేటస్ ఇన్యాక్టివ్ అని చూపిస్తుంది కదా, దాన్ని మనం యాక్టివేట్ చేసుకోవాలి. బ్యాక్ వస్తున్నాను. బ్యాక్. చూసారా, ఇన్యాక్టివ్ అని ఉంది కదా, ఇక్కడ వెళ్ళి యాక్టివ్. బ్యాక్ వచ్చేయండి. ఒకసారి ఇక్కడికి వెళ్ళి డిప్రిషియేషన్ కీ. చూసారా, దీన్ని సెలెక్ట్ చేసుకుని యాక్టివేట్ చేసాం. ఇప్పుడు యాక్టివేట్ వచ్చేసాయి. సేవ్. సో ఈ విధంగా మనము ఈరోజు యొక్క క్లాస్లో స్పెసిఫైడ్ డాక్యుమెంట్ టైప్ ఫర్ పోస్టింగ్ డిప్రిషియేషన్, డిఫైన్ స్క్రీన్ లేఅవుట్ ఫర్ అసెట్ మాస్టర్ డేటా, డిఫైన్ డిప్రిషియేషన్ మెథడ్స్, డిప్రిషియేషన్ కీస్ చేసాం. మనం ఒకసారి రాసుకున్నాం, అవసరం అవుతాయి. సో ఈ విధంగా మనము పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 డిప్రిషియేషన్ మనకి టోటల్గా అసెట్ అకౌంటింగ్కి సంబంధించి కాన్ఫిగరేషన్ అనేది మీతో నీట్గా క్లియర్ కట్గా డిస్కస్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వీడియోలో మనం
ఏ విధంగా అసెట్స్ని మనం ఎంట్రీస్ పోస్ట్ చేయాలి అనేది నెక్స్ట్ క్లాస్లో చూపిస్తాను. మన క్లాస్లో ఉన్న కంటెంట్ ప్రతిదీ మీకు ఉపయోగకరంగా అనిపిస్తే కామెంట్స్, లైక్స్ కంపల్సరీగా చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. మీ టాలీ లోకేష్. Tally Lukesh SAP Software Training. హలో వ్యూవర్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్. సో లాస్ట్ క్లాస్లో మనం అసెట్ కాన్ఫిగరేషన్ అనేది స్టెప్ 1 అండ్ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 డిస్కస్ చేసాము. టుడే క్లాస్లో పార్ట్ 4 గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు కాన్ఫిగరేషన్తో మనకి క్లియర్ కట్గా అసెట్ కాన్ఫిగరేషన్ అనేది క్లియర్ అయిపోతుంది. 4 పార్ట్స్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. మంచి నాలెడ్జ్ అనేది ఎస్ఏపిఎస్ ఎఫ్ఎస్ S4 HANAలో మీరు నేర్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో ఆ స్టెప్స్ ఏంటో చూస్తాం. చూడండి. సో పార్ట్ 4 అనమాట. డిటర్మైన్ డిప్రిసియేషన్ ఏరియాస్ ఇన్ ద అసెట్ క్లాస్, అసెట్ మాస్టర్ క్రియేషన్, సబ్ అసెట్ మాస్టర్ క్రియేషన్, అక్విజిషన్, పర్చేజ్ ఆఫ్ అసెట్. ఇవి మనం ఈరోజు డిస్కస్ చేయడం జరుగుతుంది. లాస్ట్ క్లాస్లో మనము పార్ట్ 1లో వీటికి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ అన్ని క్లియర్ చేసుకున్నాం. తర్వాత పార్ట్ 2లో జిఎల్ క్రియేషన్ అండ్ అసైన్ ఆఫ్ జిఎల్ క్రియేషన్ క్లియర్ చేసుకున్నాం. తర్వాత పార్ట్ 3లో మనకి స్పెసిఫైడ్ టైప్ ఆఫ్ పోస్టింగ్ డిప్రిసియేషన్, అసెట్ మాస్టర్ డేటా, స్క్రీన్ లేఅవుట్స్, డిప్రిసియేషన్ మెథడ్స్, డిప్రిసియేషన్ కీ అనేది లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం. బట్ టుడేలో మనం రిమైనింగ్ ఏవైతే కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఉన్నాయో ఈ రోజుతో క్లియర్ చేద్దాం. ఓకేటా? ఫస్ట్ వన్ చూడండి, డిటర్మైన్ డిప్రిసియేషన్ ఏరియాస్ ఇన్ ద అసెట్ క్లాస్. ఈ యొక్క కాన్ఫిగరేషన్ ఎలా చేయాలనేది మనం చూద్దాం. ఓకే, ఎస్ఏపి ఎఫ్ఐసిఓ సర్వర్ యాక్సెస్ ఓపెన్ చేశాను. ఎస్ఏపి ఈజీ యాక్సెస్. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఎస్పిఆర్ఓ ఐఎంజీ రెఫరెన్స్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, అసెట్ అకౌంటింగ్, వాల్యుయేషన్, తర్వాత డిటర్మిన్ డిప్రిసియేషన్ ఏరియాస్ ఇన్ ద అసెట్ క్లాస్ క్లిక్ చేయండి. మనకి ఇక్కడ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ అడుగుతుంది. మనం చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ స్టార్టింగ్లో క్రియేషన్ చేసాం, VI V7 అనేసి. అది ఇక్కడ ఇవ్వాలి, VI V7. ఓకే, ఇస్తే మనకి సమ్ డీటెయిల్స్ అనేది మనకి చూపిస్తుంది అసెట్ క్లాస్ సంబంధించి. దీంట్లో మనం ప్రీవియస్ ఏం తీసుకున్నాం, మెషినరీ తీసుకున్నాం కాబట్టి మెషినరీని సెలెక్ట్ చేద్దాం. సో అసెట్ క్లాస్ ఏమి ఇచ్చాం మెషినరీకి ఒకసారి చూపిస్తాను. ఓకే, చూడండి, VI V102 ఇది ఇక్కడ ఇవ్వాలి, VI V102 ఇస్తే మనం ఏవైతే క్రియేషన్ చేసామో అవిడికి వచ్చేస్తాయి. చూడండి, బిల్డింగ్, ప్లాంట్ ఇవన్నీ వచ్చాయన్నమాట. కొంచెం పైకి వెళ్దాం. ఓకే, సో VI V102, ఓకే, VI 101. యా, సో ఇక్కడ మనం మెషినరీ తీసుకున్నాం. మెషినరీ మనం తీసుకుంది మెషినరీ కాబట్టి మెషినరీని సెలెక్ట్ చేయండి. డిప్రిసియేషన్ ఏరియాస్ ఇక్కడ డియాక్ట్ ఉంది కదా, దీన్ని తీసేయండి. తీసేసిన తర్వాత ఇక్కడ మనకి లేఅవుట్స్ ఉంటాయి, లేఅవుట్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ n నెంబర్ ఆఫ్ లేఅవుట్స్ మనకి చూపిస్తాయి. డిప్రిసియేషన్ ఆన్ మెయిన్ అసెట్ నో లెవెల్, డిప్రిసియేషన్ ఆన్ మెయిన్ అసెట్ AUC, డిప్రిసియేషన్ ఆన్ మెయిన్ నెంబర్ ఫర్ CATT, ఇవన్నీ ఉంటాయి. బట్ మనం తీసుకోవాల్సింది 2000 డిప్రిసియేషన్ ఆన్ అసెట్ సబ్ నెంబర్ లెవెల్ తీసుకోవాలి. దీన్ని సెలెక్ట్ చేయండి, ఎంటర్. ఓకే, సో రిమైనింగ్ ఆటోమేటిక్గా రెండింటికి కవర్ అయిపోతుంది.
సో బుక్ డిప్రిషియేషన్ కవర్ అవుతుంది, తర్వాత ట్యాక్స్ బ్యాలెన్స్ షీట్ కూడా కవర్ అవుతుంది. 01, 15 ఇవి మనం స్టార్టింగ్లో చార్ట్ ఆఫ్ డిప్రిషియేషన్ చేసాం కదా, అక్కడ వస్తాయి అన్నమాట. తర్వాత ఇక్కడ డిప్రిషియేషన్ కీ, మనం ఏవైతే క్రియేషన్ చేసి ఉంటామో డిప్రిషియేషన్ కీ అనేది, వాటిని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. మనది కీ ఎక్కడ ఉందో చూద్దాం. చూసారా, VI01 5% SLM డిప్రిషియేషన్ ఆన్ మెషినరీ, దీన్ని సెలెక్ట్ చేయండి. ఎంటర్. ఓకే, ఎంటర్ చేస్తున్నాను. ఫిల్ ఇన్ ఆల్ రిక్వైర్డ్ ఎంట్రీ ఫీల్డ్స్. ఓకే, ఇక్కడ యూజ్ లైఫ్ ఆఫ్ 10 years ఇస్తాం. ఓకేనా, ఆటోమేటిక్గా వచ్చేసాయా? ఓకే, డన్. ఇప్పుడు సేవ్ చేయండి. సేవ్. డేటా వాస్ సేవ్, సక్సెస్ఫుల్గా సేవ్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. అసెట్ మాస్టర్ క్రియేషన్. డిటర్మైన్ డిప్రిసియేషన్ ఏరియాస్ ఇన్ ద అసెట్ క్లాస్ క్లియర్ అయిపోయింది. అసెట్ మాస్టర్ క్రియేషన్ చేద్దాం. ఓకే, వీడియోని 1-2 సార్లు చూడండి, మంచి నాలెడ్జ్ మీరు గెయిన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. యా, చూడండి. ఇక్కడ అకౌంటింగ్లోకి వెళ్ళండి, ఫైనాన్షియల్ అకౌంటింగ్, తర్వాత ఫిక్స్డ్ అసెట్స్, అసెట్ క్రియేట్. చూసారా, అసెట్ AS01, దీన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తే మనకి ఈ విధంగా క్రియేట్ అసెట్ యొక్క ఫార్మాట్ ఇలా చూపిస్తుంది. అసెట్ క్లాస్ మనకి ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. దీన్ని క్లిక్ చేయండి. మనకి మెషినరీ ఏదైతే ఉందో అది చూసుకోవాలి మీరు. మెషినరీ కదా, చూడండి, VI101 మెషినరీ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేయాలి. బిల్డింగ్ మెషినరీ ఇది చేసాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి కంపెనీ కోడ్ ఇచ్చారు కదా, తర్వాత మాస్టర్ డేటా. ఓకే, ఇక్కడ మనం మ్యానుఫ్యాక్చరింగ్ మెషినరీ అని చేసుకోవాలి. వన్ అని ఇచ్చాను. ఓకే, సో తర్వాత ఇంక రిమైనింగ్ మనకు అవసరం లేదు, కొంచెం కిందికి డ్రాగ్ చేయండి. సో ఇక్కడ వచ్చేసి క్యాపిటలైజ్ అంటే డేట్ ఇవ్వాలి. నా సిస్టంలో ఏ డేట్ ఉందో ఆ డేట్ ఇస్తున్నాను. ఓకే, తర్వాత డియాక్టివేషన్ ఇవన్నీ చూపిస్తాయి, ఇంక రిమైనింగ్ మనకు అవసరం లేదు. తర్వాత టైం డిపెండెంట్. ఓకే, రిమైనింగ్ బిజినెస్ ఏరియా మనకి ఉంటే కనుక ఇచ్చుకోవాలి, లేదంటే అవసరం లేదు. తర్వాత అలొకేషన్ చూడండి, అలొకేషన్స్ ఇవన్నీ చూపిస్తాయి, అవసరం లేదు. తర్వాత ఆరిజిన్, ట్రేడింగ్ పార్ట్నర్ ఇవన్నీ అవసరం లేదు. నెట్ వర్త్ డిప్రిషియేషన్, నెట్ వర్త్ క్లాసిఫికేషన్ ఇక్కడ చూడండి. ఓకేనా, ట్రాక్ చేస్తే మనకి సమ్ రీజన్స్ చూపిస్తాయి ఏంటి అనేసి. సో ఇవన్నీ కూడా మనకు అవసరం లేదు. తర్వాత డిప్రిషియేషన్ ఏరియాస్, ఇక్కడ చూసారా, మనం ప్రీవియస్ ఏవైతే చేస్తున్నామో అది మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఓకే, సో ఈ విధంగా ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది, ప్రజెంట్ మనకు అవసరం లేదు. ఇక్కడ మనకి కొన్నిట్లో మనకి డేట్స్ కూడా ఇచ్చేస్తారు అనమాట. ఓకేనా, 1 April ఫైనాన్షియల్ ఇయర్ ఏదైతే ఉందో ఆ డేట్ కూడా మనకి ఇక్కడ ఇచ్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, అండ్ దెన్ సేవ్ ఇట్. యా, డన్. చూసారు కదా, ద అసెట్ 1 ఈజ్ క్రియేటెడ్. ఓకేనా, అసెట్ అనేది క్రియేట్ అయిపోయింది. ఓకే, సో మ్యానుఫ్యాక్చరింగ్ అనేది. నెక్స్ట్ చూడండి, సబ్ అసెట్ మాస్టర్ క్రియేషన్. సో ఇప్పుడు మనకి మ్యానుఫ్యాక్చరింగ్ మెషినరీ అనేది ఒక అసెట్ క్రియేషన్ చేసాం. ఇప్పుడు సబ్ అసెట్ మాస్టర్ క్రియేషన్ చేద్దాం. ఓకే, /n ఇచ్చిన తర్వాత
అకౌంటింగ్ వచ్చేయండి. అకౌంటింగ్ వచ్చిన తర్వాత ఫైనాన్షియల్ అకౌంటింగ్, తర్వాత ఫిక్స్డ్ అసెట్స్, తర్వాత అసెట్. అసెట్లోకి వచ్చిన తర్వాత అసెట్ క్రియేట్ సబ్ నంబర్ AS11 లేదంటే అసెట్ అని క్రియేషన్ చేయాలి. సెలెక్షన్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ అసెట్ ఇచ్చారు. ఓకే, క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డిఫాల్ట్గా మనకి చాలా ఉన్నాయి. సో మనం ఏం చేయాలి, ఇక్కడ మన కంపెనీ కోడ్ తీసుకోవాలి. ఇది వేరే కంపెనీ కోడ్ అనమాట. లైక్ రిఫ్రెష్ చేస్తే మనకి చాలా వస్తాయి. ఎంటర్ ఇవ్వండి. సో మనది ఏముంది, మ్యానుఫ్యాక్చరింగ్ మెషినరీ 1 ఉంది కదా, అది వచ్చేస్తుంది. దాన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్షన్ చేసిన తర్వాత మాస్టర్ డేటాలోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మోటార్ 1 తీసుకోండి. ముందు మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకున్నాం, ఇప్పుడు మోటార్. ఓకే, ఇక నార్మల్ డేట్ ఇవ్వండి. ఓకే, ఇచ్చిన తర్వాత ఎంటర్. ఇంకా టైం డిపెండెంట్, అలొకేషన్స్, ఆరిజిన్, నెట్వర్క్ ట్యాక్స్, డిప్రిసియేషన్ ఏరియాస్, ఇవన్నీ నార్మల్. ఇంకా సేవ్. సో ద అసెట్ 1 ఈజ్ క్రియేట్ అయిపోయిందా? ఓకే, డన్. ఓకే, సో ఇంకా లాస్ట్ లెవెల్కి వెళ్దాం. అక్విజిషన్ పర్చేజ్ ఆఫ్ అసెట్, ఇది లాస్ట్ వన్ చేద్దాం. స్లాష్ అని ఇవ్వండి. ఓకే, సో అకౌంటింగ్లోకి వెళ్ళండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్, తర్వాత ఫిక్స్డ్ అసెట్, ఫిక్స్డ్ అసెట్ అయిపోయిన తర్వాత పోస్టింగ్, అక్విజిషన్, ఎక్స్టర్నల్ అక్విజిషన్, F-90 లేదంటే విత్ వెండర్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తే మనకి ఈ విధంగా హెడర్ డేటా, లైన్ ఐటమ్ డేటా చూపిస్తుంది. సో టుడే డేట్ ఇవ్వండి. తర్వాత టైప్ వచ్చేసి KR, కంపెనీ కోడ్ VIV1, పీరియడ్ 7, కరెన్సీ INR, నార్మల్గా డేట్. ఓకే, ఇంక రెఫరెన్స్ అవసరం లేదు. 11 రెఫరెన్స్ 01. తర్వాత ఫస్ట్ లైన్ ఐటమ్ డిస్ప్లే మనకి 31 వస్తుంది. ఇక్కడ అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి. మ్యానుఫ్యాక్చరింగ్ క్రియేషన్ చేశాం కదా, లేదంటే మన దగ్గర వెండర్స్ చాలామంది ఉంటారు, ఆ వెండర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. సంథింగ్ ఇక్కడ ఏ వెండర్ కావాలంటే ఆ వెండర్ సెలెక్ట్ చేయండి. మీరు ఆల్రెడీ క్రియేషన్ చేసుకుంటారు కదా, దానికి సంబంధించి. లైక్ ఇక్కడ నేను స్వర్ణ ట్రేడ్స్ ఇస్తున్నాను. ఎంటర్ ఇవ్వండి. ఎంటర్ ఇస్తే అమౌంట్ వచ్చేసి 50,000 ఇస్తున్నాను. బీయింగ్ అసెట్, పర్చేజ్. ఇక్కడ నెక్స్ట్ లైన్ ఐటమ్ డిస్ప్లే సెలెక్ట్ చేస్తే మనకి చూడండి చాలా ఉంటాయి మనకి ఇక్కడ. లైక్ 70, ఏ వచ్చేసి డెబిట్ అసెట్ 70 తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి అకౌంట్, మన మెషినరీ క్రియేషన్ చేసాం కదా, అవి వస్తాయి. చూడండి మ్యానుఫ్యాక్చరింగ్ మెషినరీ, దీన్ని సెలెక్ట్ చేయండి. తర్వాత ఇక్కడ TT టైప్ 100 తీసుకోవాలి. ఎక్స్టర్నల్ అసెట్ అక్విజిషన్, మళ్ళీ ఎంటర్ ఇవ్వండి. స్టార్ ఇవ్వండి. ఇక్కడ బీయింగ్ అసెట్ పర్చేజ్ అండ్ దెన్ సేవ్ ఇట్. డాక్యుమెంట్ 206 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. ఓకే, సక్సెస్ఫుల్గా పోస్ట్ అయిపోయిందా? బ్యాక్ అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్,
ఫిక్స్డ్ అసెట్స్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, రిపోర్ట్స్ ఆన్ అసెట్ అకౌంటింగ్, ఇండివిజువల్ అసెట్, అసెట్ ఎక్స్ప్లోరర్, AW01M సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తే మనకు ఈ విధంగా చూపిస్తుంది ఆర్డినరీ డిప్రిషియేషన్. ఓకేనా, మనకు కావాల్సింది బుక్ డిప్రిషియేషన్ కదా, అసెట్ 1, మెషినరీ మ్యానుఫ్యాక్చరింగ్ మెషినరీ 1 అనేసి. ఓకే, సో ప్లానడ్ తర్వాత పోస్టెడ్ వాల్యూస్ చూపిస్తుంది ఇక్కడ చూడండి. ఓకే, మంత్ వైజ్ మనకి చూపిస్తుంది, మంత్ వైజ్ ఈ విధంగా 1/1/37. ఓకే, సో డిప్రిసియేషన్ పోస్టెడ్ ప్లాన్ అంటే మంత్ వైజ్ ఎంతెంత కట్ అయ్యేది కూడా ఇయర్ చూపిస్తుంది. తర్వాత కొంచెం డ్రాగ్ చేయండి, కంపారిజన్స్ చూడండి ఏ మంత్లో ఎంత కట్ అవుతూ వస్తుంది, మంత్ వైజ్ క్లియర్ కట్గా మనకు చూపిస్తుంది. డీటెయిల్స్ 32 వరకు 2022 నుంచి 2032 వరకు తీసుకుంది. పారామీటర్స్, సో మనకి 5% SLM డిప్రిసియేషన్ మిషనరీ. ఓకే, ఈ విధంగా మనము డిప్రిసియేషన్ అండ్ అసెట్ కాన్ఫిగరేషన్ అనేది సక్సెస్ఫుల్గా మనం చేయడం జరిగింది. ఓకే, వీడియోని 1-2 సార్లు చూడండి, మంచి నాలెడ్జ్ అనేది మీరు గెయిన్ చేస్తారు. ఇక్కడ వెండర్ ఎవరు తీసుకున్నాం, జిఎల్ అకౌంట్ ఏం తీసుకున్నాం అనేది క్లియర్ కట్గా ఇక్కడ చూపిస్తుంది, మొత్తం డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి. ఓకే, చూడండి ఈ రోజుతో మనకి అసెట్ అకౌంటింగ్ కాన్ఫిగరేషన్ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 క్లియర్గా నీతో డిస్కస్ చేయడం జరిగింది. వీడియోను మంచిగా 2 టైమ్స్ వాచ్ చేయండి, మంచి నాలెడ్జ్ మీరు గెయిన్ చేసుకుంటారు. ఓకేనా, మన ఛానల్లో ఉన్న కంటెంట్ ప్రతిదీ కూడా మీకు ఉపయోగకరంగా ఉంది అనిపిస్తే సో మన ఛానల్లో కంటెంట్ ప్రతిదీ కూడా మీకు ఉపయోగకరంగా ఉంది అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీలైతే ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ టాలీ లోకేష్.